భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ముడిపెట్టి కేటీఆర్ మాట్లాడడం ఆయన స్థాయిని దిగజార్చుకోవడమే అని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక ఆధారాలు ఉన్న ల్యాబ్లో మంటల వెనుక కేటీఆర్ హస్తం ఉందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగానే ఎస్ఐబి ఆఫీసులో ఫైల్స్, ఇజ్రాయెల్ పరికరాలను ధ్వంసం చేసి మూసీలో పారేసిన చరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్లో విచారణ ఎదుర్కొంటోందని, అందుకే ముందే అబండాలు వేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేటీఆర్ కుటుంబం ప్రజలను క్షమాపణ కోరాలని, మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెబుతారని చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఏ స్థాయికి దిగజారిన కేటీఆర్ నిన్న ఏదో అగ్ని ప్రమాదము ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగితే రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసుకు ముడిపెట్టి మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను పక్కదో పట్టించి మిమ్మల్ని మీరు చేసిన దరిద్ర పాలన మర్చిపోయి మీరు చెప్పే మాటలలో ప్రజలు పడిపోయి రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చెల్లి మీకు ఓట్లు వస్తాయనుకోవడము ఎంత మూర్ఖత్వం ఇది. ఏం మాట్లాడుతున్నావో పొద్దున్న లేస్తే నిద్ర పట్టక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ చింతపండు ఇద్దని తెలిసిపోయి ఏదో అబాండాలు వేయాలని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఒకవేళ ఏదన్నా జరిగితే మీ టేపులు మీరు మాట్లాడిన మీ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినవి అవన్నీ కూడా ఎవిడెన్స్లు ఉంటాయి అలా. ఇలా నాకేం డౌట్ వస్తుంది తెలుసా, నీ అంతా నువ్వు ముందే వచ్చి రేవంత్ రెడ్డి మీద అభియోగాలు వేసినావు అంటే అసలు నీకేమన్నా అస్తం ఉందా? ఎందుకంటే మన చరిత్ర మొన్ననే మీరు అధికారంలో పోతుర్రని తెలిసి డిసెంబర్ 4వ తారీఖు నాడు ఎప్పుడైతే కౌంటింగ్ జరిగి కౌంటింగ్ లో మనం ఓడిపోతున్నామని తెలిసిన నిమిషంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ల సీసీ కెమెరాలు బంద్ చేసి మొత్తం పలగొట్టి ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలన్నీ పలగొట్టి పెగాసిస్ పరికరాలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినాయి, డాక్యుమెంట్లన్నీ ఎవిడెన్స్ లేకుండా కాల్ చేసి మిగిలిన అని తీసుకొని మూసినదిలో పడేసిన చరిత్ర నీది. ఇవాళ ఏమైనా జరిగితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో కనుక ఏదన్నా కుట్ర ఉంటే ఆ కుట్ర మీ తరపు నుంచే ఉండాలి. ఎందుకంటే మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఏం మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోరెన్సిక్ ల్యాబ్ లో మిమ్మల్ని ఎండగట్టనికే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించినటువంటి ఎవిడెన్స్లే ఉంటాయి అలా. కాబట్టి తెలంగాణ ప్రజల్ని 24 గంటలు నువ్వు మీ బావ ఇద్దరు కలిసి పొద్దునోడు మధ్యాహ్నమోడు రాత్రోడు వీలైతే ప్రెస్ మీటు లేదంటే ట్విట్టరు లేదంటే చిట్ చాట్లు పెట్టి పనికిరాని మాటలు మాట్లాడితే మీకు ఎట్టి పరిస్థితిలో ఓట్లు వేయరు. ఓట్లు వేయాలంటే మన దరిద్ర పాలన గురించి మీరు క్షమించమని కోరండి. ఫస్ట్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినందుకు నువ్వు మీ నాయన మీ బావ ముగ్గురు వచ్చి 3 కోతుల మాదిరిగా కూర్చొని శంపలు చెవులు పట్టుకొని కూర్చొని తెలంగాణ ప్రజల్ని క్షమించమని అడిగితేనన్నా తెలంగాణ